ఆల్మోస్ట్ 60% క్యాన్సర్స్ మనం క్యూర్ చేయొచ్చు పూర్తిగా. అంటే ఇప్పుడు యువరాశి నుంచి మొదలుపెట్టుకుంటే మనీషా కొయిరా దాకా చాలా మందికి క్యాన్సర్ వచ్చింది, నయమైపోయింది కూడా. ఇలాంటి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించి మళ్ళీ తిరిగి మామూలు మనిషిలా అయ్యి జీవితంలో విజయవంతమైన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలామంది ఉన్నారు. అంటే అలాగని అంటే నా దగ్గరకు వస్తే 100% క్యూర్ అనేది మనం ఎవరు ఇవ్వలేము. అలాంటి గ్యారంటీ ఉండదు. ఏది కూడాను మన వైపు నుంచి మన ప్రయత్నము 100% చేయాలి అనేసి చెప్తాం ఎవరేమైనా కానీ. 100% ప్రయత్నం అయిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్స్ అలా 3 years 5 years నాకు లాస్ట్ 20 years బ్యాక్ ట్రీట్ చేసిన పేషెంట్స్ కూడా ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. 1 year తర్వాత ఎక్కడెక్కడ ఉన్నానని వెతుక్కొని మరి మేము కార్పొరేట్ సెట్టింగ్స్లో ఒక్కొక్కసారి ఈ హాస్పిటల్లో ఉంటాము, 3 ఏళ్ళ తర్వాత ఇంకొక చోట ఉండొచ్చు. కానీ ఎక్కడ పోయినా మా వెంట మా పేషెంట్స్ తిరుగుతూ వచ్చేస్తూ ఉంటారు. ఎక్కడైనా హైదరాబాద్లో ఉంటాను అంతవరకు తెలుసు, ఎందుకంటే నా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. అయితే ఏంటి అని అంటే ఏ పేషెంట్కి ఒక గ్యారంటీ అనేది ఇవ్వలేం. ఓకే, సో స్టేజ్ 1లో ఉన్న పేషెంట్స్ యూజువల్గా ప్రాబబిలిటీ చెప్తాం 90% 95% క్యూర్ అయిపోతుంది అనేసి. అలాంటి పేషెంట్స్ రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వస్తూ ఉంటారు. సో ఫాలోఅప్ అనేది పేషెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఆ టైంలో మేము కొన్ని చిన్న టెస్ట్లు అవి చేస్తూ ఉంటాం, ఆర్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. ఒకవేళ రికరెన్స్ అనేది కనిపిస్తుంది అంటే వెంటనే చేస్తే కనుక ఇంకొద్ది రోజులు మళ్ళీ పెంచవచ్చు. సో క్యూర్స్ అనేవి ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్. అది ఇప్పుడు ఒకప్పుడు లాగా అంటే క్యాన్సర్ అనగానే ఇది 10% క్యూర్ 20% క్యూర్ అని చెప్పలేం. ప్రతి క్యాన్సర్ డిఫరెంట్. ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంచెం కష్టం ఉంటాయి, అందుకని ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేస్తాం. ఒకసారి కీమోథెరపీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ పేషెంట్కి ఎలాంటి ప్రోగ్నోసిస్ ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఇది ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్కలాగా ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.